హాయ్ అందరికీ నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లాయల్ మెంబర్లుగా జాయిన్ అయ్యండి. ఛానల్లో బచ్చలకూరి జోసెఫ్ లాగా లేకపోతే తులసి చందులాగో మనకి ఎక్కడి నుంచి డబ్బులు రావండి. మన ఛానల్లో మనమే వీడియోలు చేసుకొని యూట్యూబ్ డబ్బులతో మాత్రమే ఛానల్ మెయింటైన్ చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్లో మీరు నొక్కి ఇలాంటి రాజ్యాంగేతర శక్తుల మీద మాట్లాడాలంటే మాలాంటి వాళ్లకు నిజాయితీ పరులకు మీ ప్రోత్సాహం అందించాలని కోరుకుంటున్నాం. రైట్. అరే జోసెఫ్ బచ్చలకూరి, నువ్వు లోకల్ కాదురా, నేషనల్ అంటున్నారు కొంతమంది. ఎందుకు? బచ్చలకూరి జోసెఫ్ నిన్న మొన్నటి వరకు ఏమనుకున్నామంటే ఈ జోసెఫ్ గాడు హిందూ మతం మీద విద్వేషం చిమ్ముతున్నాడు అని అనుకున్నాం. కరెక్టే, అది వాస్తవమే. అలాగే మెగా ఫ్యామిలీ మీద ద్వేషాన్ని వెదజల్లుతాడు అనుకున్నాం, అది కరెక్టే. డిప్యూటీ సీఎంని నానా మాటలు అన్నాడు, అది కరెక్టే. ఇది లోకల్లో ఈ వ్యవహారాలంతా నడుపుతున్నాడు అని మనం చాలామందిని అనుకుంటూ వచ్చాం. కాదట, ఇది లోకల్ కాదట, నేషనల్ నెట్వర్క్ అట. ఈ నేషనల్ నెట్వర్క్ని మనోడు నడిపిస్తూ ఉన్నాడు. అంటే మనోడు భాగస్వామి, అందులో నడిపించడం అంటే మనోడికి ఆ స్థాయి లేదు, కానీ నడిపిస్తున్న వాళ్ళలో ఇతను ఒక భాగస్వామి అయ్యాడు. ఈ నడిపిస్తున్నది ఎవరు, ఎందుకు నడిపిస్తున్నారు, ఎలా నడిపిస్తున్నారు అనేది మొత్తం తేలాల్సిన అంశం. అంటే ఇతనికి అందుతున్న సందేశాలను చూస్తే కనుక ఇతను వాట్సాప్ సీక్రెట్ చాట్స్లో బయటపడుతుంది ఏంటంటే ఇతను నేషనల్ లెవెల్లో దేశంలో అల్లర్లు సృష్టించే ఒక కుట్రను ఇతను ఒక పావులాగా ఉపయోగపడతా ఉన్నాడు. ఇతని సీక్రెట్ చాట్స్లో చూస్తే కనుక ప్రకాష్ రాజు, ఇందులో ఆయనకి ప్రకాష్ రాజుగా జరిగిన సంభాషణలు, అలాగే ప్రకాష్ రాజుకి కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడా. ఉమర్ ఖలీద్ తోటి ప్రకాష్ రాజుకి సంబంధాలు ఉన్నాయి. ఉమర్ ఖలీద్తో సంబంధాలు ఉండడమే కాదు, ఉమర్ ఖలీద్ని దేశభక్తుడిగా కీర్తించారు ప్రకాష్ రాజు. కోర్స్ దేశభక్తి అంటే వీళ్ళకి కనీసం అర్థం కూడా తెలియదు అనుకోండి. ఉమర్ ఖలీదు జేఎన్యు విద్యార్థి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి. అతను హిస్టరీలో పిహెచ్డి చేశాడు. అలాగే దేశ వ్యతిరేక నినాదాలు, నిరసనలు చేసి 2016లో అతను వార్తల్లోకి వచ్చాడు. సిఏఏకి వ్యతిరేకంగా అతను పనిచేసి మళ్ళీ అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. 2020లో దీనికి సంబంధించి ఢిల్లీలో అల్లర్లు ప్రేరేపించే ఒక ప్రయత్నం చేసినందుకు అతన్ని దేశద్రోహ కేసు కింద అతన్ని అరెస్ట్ చేశారు. యూఏపీఏ ఉపా చట్టం కింద అతన్ని అరెస్ట్ చేశారు. ఇవాల్టి వరకు దిశానం లేదు అతనికి. అతను జైల్లోనే ఉన్నాడు. అప్పుడప్పుడు ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు అతను దేశభక్తుడు, అతను అరెస్ట్ చేశారని చెప్పి మీటింగ్లు పెట్టుకోవడం తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఈ ప్రకాష్ రాజు వాళ్ళందరితో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ ప్రకాష్ రాజు ఢిల్లీ పేలుళ్లకు సంబంధించిన వాళ్ళతోటి, ఇలాంటి వాళ్ళందరితోటి ప్రకాష్ రాజుకు సంబంధాలు ఉన్నాయనేది వార్త వస్తుంది. ఈ ప్రకాష్ రాజు నడిపిస్తున్న నెట్వర్క్లో భాగం ఈ జోసెఫ్ బచ్చలకూరి. మరి ఒక్క జోసెఫ్ బచ్చలకూరే ఉంటాడా? ఫోటోలు చూస్తే తులసి చందు ఫోటో ఉంది. మొన్నటికి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరికి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీళ్ళందరి భావజాలం ఒకటేనంటే మరి వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో భాగమయ్యారా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశవ్యాప్తమైన ఒక నెట్వర్క్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ప్రకాష్ రాజు లీడ్ చేస్తున్నాడు అనమాట, బ్యాక్ ఎండ్లో. వీళ్ళందరూ కూడా ఫ్రంట్ ఎండ్లో కనపడుతున్నారు. అప్పుడప్పుడు వీళ్ళు అరెస్ట్ అయితే సహజంగా నక్సలైట్లకు సానుభూతి పరులు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళని అర్బన్ నక్సల్స్ అనేవాళ్ళము. ఆ సానుభూతి పరులు ఎలా అయితే ఉన్నారో ఇవాళ ఈ దేశద్రోహానికి పాల్పడే వాళ్ళలో ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు వెనకండి నడిపిస్తుంటే వీళ్ళందరూ కూడా ముందు బ్యాటింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇవాళ జోసెఫ్ బచ్చలకూరి ఫోన్లో ఈ సీక్రెట్స్ చాట్స్ అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. త్వరలోనే ప్రకాష్ రాజుకి, తులసి చందుకి ఇలా కొంతమందికి నోటీసులు ఇస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది మనం చెప్తున్నది కాదు, నోటీసులు ఇస్తారు. ఎన్ఐఏ ఇందులో జోక్యం చేసుకుంటోంది. ఎన్ఐఏ పకడ్బందీగా దీని మీద విచారణ జరుపుతోంది. జోసెఫ్ బచ్చలకూరి చాట్స్ను ఆధారం చేసుకొని ప్రకాష్ రాజును కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ గనక ప్రకాష్ రాజును విచారించి అతని ఫోన్ను గనక తీసుకొని మన పోలీసులు దాన్ని డీకోడ్ చేయగలిగితే ఖచ్చితంగా తీగలాగితే డొంక కదలినట్టు దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ కూడా బయటపడే అవకాశం ఉంది. వీళ్ళందరి నుంచి ప్రకాష్ రాజు ఇతరుల నుంచి మొత్తం మీద కొన్ని లక్షల రూపాయల డబ్బు జోసెఫ్ అకౌంట్లోకి వచ్చింది. జోసెఫ్ కేవలం అక్రమార్జనకు సంబంధించి జోసెఫ్ మీద మరొక కేసు నమోదైంది. అయితే ఇవన్నీ కాకుండా క్యాష్ రూపంలో కూడా జోసెఫ్ చాలా డబ్బు తీసుకున్నాడు అనేది ప్రధానంగా పోలీసులు అందిస్తున్న కథనం అన్నమాట. ఏదేమైనా కానీ ఇదంతా కూడా
మొత్తం మీద తీగలాగితే డొంక కదిలినట్టు వీడు లోకల్ కాదు నేషనల్ అని చెప్తున్నారు. జోసెఫ్ బచ్చలకూరి ఒక్కసారిగా అలా ఎదిగిపోతే ఎలా ఎదిగాడరా వీడు, యూట్యూబ్ నుంచి ఎట్లారా వీడు డబ్బులు సంపాదించాడు, ఇంత ఏముందిరా వీడు డబ్బులు సంపాదించడానికి, నలుగురిని తిడితే డబ్బులు వచ్చేస్తాయని నేను అనుకునేవాడిని. తిడితే డబ్బులు వస్తాయి, అలాగే జనం కూడా చూస్తారు, కానీ అంతకు మించి వీడు సంపాదించాడు. అది ఎక్కడి నుంచి సంపాదించాడో మనం అందరం చూసాం. మొత్తం మీద జోసెఫ్ బచ్చలకూరి తీగలాగితే ప్రకాష్ రాజ్ డొంకంతా కదిలే అవకాశం కనపడతా ఉంది. మరి పోలీసులు దీనికి సంబంధించి త్వరగా చర్యలు తీసుకుంటే అసలు దోషులు ఎవరో బయటపడే అవకాశం కనపడుతోంది. రైట్, మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు వీడియోలు 10 మందికి ఫార్వర్డ్ చేయండి, అలాగే జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. సో మీలాంటి వాళ్ళ ఆధారంతోనే ఛానల్ నడిచే అవకాశం ఉంది. కాబట్టి బచ్చలకూరి జోసెఫ్ లాగాను, తులసి చందు లాగాను, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాగాను మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి దయచేసి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.